ఉత్తర భారతదేశంలో భారీగా మంచు కురుస్తోంది. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో రోడ్లు, ఇళ్లు, హోటళ్లు, వాహనాలపై మంచు దట్టంగా పేరుకుపోతోంది. భారీ హిమపాతంతో స్థానికులు, సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్లోని పలు జిల్లాల్లోని 3 నేషనల్ హైవేలతో పాటు 223 చోట్లను రోడ్లను మూసివేశారు. కిన్నౌర్, లాహౌల్ స్పితి, సిమ్లా, కులు, మండి, చంబా, శ్రీమౌర్ జిల్లాల్లో ఎత్తైన ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి. హిమపాతంతో హోటల్ రూమ్లలో 70% బుకింగ్లు జరిగాయి. పలుచోట్ల వాహనాలు జారడంతో జరిగిన ప్రమాదాల్లో 24 గంటల వ్యవధిలో 4 చనిపోయారు. బిలాస్పూర్, ఉనా, హమీర్పూర్, మండి జిల్లాల్లో చలిగాలులు, పొగమంచు ఉంటాయని ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్లు జారీ అయ్యాయి. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ క్షేత్రం బద్రీనాథ్ వద్ద కూడా భారీగా మంచు వర్షం కురిసింది. బద్రీనాథ్లో వణుకుతున్న ఆవులను చమోలి జిల్లాకు తరలించారు. మరోవైపు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండడంతో చలిగాలులు వీస్తున్నాయి. కశ్మీర్లో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్, గుల్మార్గ్, పంపోర్లో -6 నుంచి -9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఇళ్లు, వాహనాలు, చెట్లపై మంచు పలకలుగా పేరుకుపోతోంది. జమ్మూ కశ్మీర్లోని దోడాలో రోడ్డుపై దట్టంగా మంచు పేరుకుపోయింది. దీంతో గంటల తరబడి శ్రమించి మంచును తొలగిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. చలి తీవ్రతకు శ్రీనగర్లోని దాల్ లేక్ గడ్డకట్టింది. నీరు గడ్డకట్టేయడంతో బోట్లు తిరగట్లేదు. దీంతో సందర్శకులు దాల్ సరస్సు ఒడ్డునే నిలబడి ఫోటోలు దిగుతున్నారు. కశ్మీర్ లోయలో గడ్డకట్టే చలిలో సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలు దిగుతూ రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.